వెల్కమ్ టు సినీవర్ల్డ్. భారతీ రాజా ఒక యుగానికి ముగింపు. నమస్కారం ప్రేక్షకులారా. ఈరోజు భారతీయ సినీ పరిశ్రమ ఒక మహానుభావుడిని కోల్పోయింది. తమిళ సినీ రంగాన్ని కొత్త దిశలో నడిపించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఇక లేరు. గ్రామీణ జీవితాన్ని వెండితెరపై సహజంగా, అందంగా, భావోద్వేగంగా చూపించిన దర్శకుల్లో భారతీరాజా పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. బాల్యం మరియు ప్రారంభ జీవితం. భారతీరాజా అసలు పేరు చిన్నసామి. తమిళనాడులోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయనకు అక్కడి మనుషులు, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలపై మంచి అవగాహన ఏర్పడింది. ఈ అనుభవాలే తర్వాత ఆయన సినిమాలకు ప్రధాన బలంగా మారాయి. సినిమా రంగంలో అడుగులు. సినిమా రంగంలో అవకాశాలు అంత సులభంగా రాలేదు. అనేక కష్టాలు, నిరాశలు, తిరస్కారాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన కలను వదులుకోకుండా కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. కథలపై ఆయనకున్న పట్టు, గ్రామీణ జీవితంపై ఉన్న అవగాహన ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టాయి. సినీ చరిత్రను మార్చిన తొలి విజయం. 1977లో విడుదలైన 16 వైథినిలే చిత్రం భారతీరాజా జీవితాన్నే మార్చేసింది. ఆ కాలంలో ఎక్కువగా స్టూడియోల్లో చిత్రీకరించే సినిమాలకు భిన్నంగా ఆయన గ్రామాల్లో సహజ వాతావరణంలో సినిమా తీశారు. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తమిళ సినీ పరిశ్రమలో కొత్త తరహా కథలకు నాంది పలికింది. గ్రామీణ కథల చక్రవర్తి. భారతీరాజా సినిమాలు అంటే గ్రామీణ వాతావరణం, సహజమైన పాత్రలు, నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉండే కథలు. ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వాటిలో ముఖ్యమైనవి కిచ్కే పోగం రేల్, అలైగల్ ఉయివాథిల్లాయ్, మన్ వాస్నే, ముదల్ మరియాథై, కరుథమ్మ. ఈ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. కొత్త ప్రతిభకు అవకాశం. భారతీరాజా ఎన్నో కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో రాధిక, రేవతి, కార్తిక్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఎంతో మంది కళాకారుల జీవితాలను మార్చిన దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు. సామాజిక అంశాలపై సినిమాలు. కేవలం ప్రేమకథలే కాకుండా సమాజంలోని అనేక సమస్యలను కూడా ఆయన తన సినిమాల్లో చూపించారు. మహిళల సమస్యలు, గ్రామీణ పేదరికం, సామాజిక అసమానతలు వంటి అంశాలను ధైర్యంగా తెరపైకి తీసుకువచ్చారు. అవార్డులు మరియు గౌరవాలు. తన సినీ ప్రయాణంలో భారతీరాజా అనేక జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు అనేక సంస్థలు ఆయనను సత్కరించాయి. నటుడిగా కూడా విజయవంతం. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వివిధ పాత్రల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చివరి రోజులు. ఇటీవలి సంవత్సరాల్లో వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భారతీరాజా ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. చికిత్స పొందుతూ ఉన్న ఆయన చివరకు కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో తమిళనాడు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. భారతీరాజా వారసత్వం. భారతీరాజా ఒక దర్శకుడు మాత్రమే కాదు. ఆయన ఒక పాఠశాల. ఆయన ఒక ఉద్యమం. ఆయన ఒక యుగం. గ్రామీణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కథకుడు. ఆయన సినిమాలు, ఆలోచనలు, కళాప్రేమ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతీరాజా గారికి మన హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి.